6,880 కోట్ల నష్టం అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపించారు. బుడమేరు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు చంద్రబాబు. ప్రభుత్వం అందించే నిత్యావసరాల కిట్లు ఎవరికి అందకపోయినా డిమాండ్ చేసి తీసుకోమని చెప్పి పిలిపించారు. ఇంటింటికి నిత్యావసరాలు ఇవ్వాలని 75% మంది కోరుకుంటున్నారు. కష్టతరమైన ఇంటింటికి వెళ్ళి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇవాళ రేపట్లో ఇంటింటికి నిత్యావసరాల పంపిణీ పూర్తి చేసేందుకు కృషి చేస్తూ ఉన్నారు. ఇళ్లకు అవసరమైన నైపుణ్యం ఉన్న వాళ్ళ కోసం అర్బన్ కంపెనీతో సమీక్షించామని, అర్బన్ కంపెనీకి విజయవాడలో ఏదంటే ఇప్పుడు కావాల్సిన ఈ రిపేర్లు చేసేటటువంటి ఎక్విప్మెంట్ ఉంది కదా, వాటికి సంబంధించి తక్కువ మంది నిపుణులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం శిక్షణ ఇచ్చిన వాళ్ళకి అనుసంధానిస్తామని చెప్పారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ వాటిలో నుంచి ట్రైనింగ్ అయిన వాళ్ళని కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సబ్సిడీ భరించి తక్కువ ధరకు వివిధ సేవలను నిపుణుల ద్వారా అందజేస్తామని ప్రకటించారు. క్షేత్రస్థాయి పర్యటనలో చాలామంది ఉపాధి కల్పించమని కోరుతున్నాను. నేను మొన్నటి నుంచి చెప్తుంది అదే. చిన్నవాళ్ళకి అనేక మంది చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి, ఈవెన్ ఆటో డ్రైవర్లకి, ఇట్లాంటి వాళ్ళకి కూడా దెబ్బతిన్నారు అన్నట్టు ఉపాధి కల్పించమని కోరుతున్నారు. వీలైనంత ఎక్కువ మందికి భౌతికంగా వర్చువల్గా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. వివిధ కేటగిరీల వాళ్ళకి రేపటి నుంచి శిక్షణ ఇస్తామన్నారు. వారం రోజులు టార్గెట్గా పెట్టుకుని రేపటి నుంచి ఇన్సూరెన్స్ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వరసాయం అందరికీ అందకుండా వైఎస్ఆర్సీపీ ఏమైనా కొన్ని అసాంఘిక బ్యాచ్లు పంపుతోందని అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల విషయంలోనూ ఈ కుట్రకోణం అనుమానాలు బలపడుతున్నాయన్నారు. వరసాయక చర్యల మీద వైఎస్ఆర్సీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ కార్డు లేకున్నా నిత్యావసరాలు పంపిణీ చేస్తామని చెప్పారు.